హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చేపల ఫ్రై మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా బాగా కలుస్తుంది. ఇంకా రసం కానీ ఏ కర్రీస్ కూడా అవసరం లేదు. ఈ చేపల ఫ్రైతోనే రైస్ మొత్తం కూడా తినేయవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, రైస్లో కూడా బాగా కలుస్తుంది. మరి లేట్ చేయకుండా చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శుభ్రంగా కడిగిన చేప ముక్కలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న చేప ముక్కలు ప్లేట్లో పెట్టుకొని ఒక సైడు సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలుపుకోవాలన్నమాట. ఇలా ముద్దలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీకు వాటర్ పడుతుందంటే వాటర్ కానీ, లేదంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా ముద్దలా కలిపిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క పీస్కి ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క చేప ముక్కలకి అయితే ఈ మసాలా ఇలా పట్టించుకోవాలి. ఇలా చేప ముక్కలు అన్నిటికీ కూడా కారం మసాలా ఇవన్నీ పట్టించి ఒక ప్లేట్లోకి వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే కారం మసాలా ఇవన్నీ కూడా చేప ముక్కలు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ కుక్కర్ గిన్నె కానీ పెట్టుకోండి. ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఇవి కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా మసాలా కలిపి పెట్టిన చేప ముక్కల్ని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసి అన్నీ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేస్తే విడిపోతాయి. ఇలా చేప ముక్కలు వేసుకొని పైన మూత పెట్టి స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. స్టవ్ మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేప ముక్కలు రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ గిన్నె కానీ, లేదంటే వేరొక ప్యాన్ ఏదైనా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం చేప ముక్కలు ఫ్రై చేసాం కదా, ఆయిల్ మిగిలితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఆనియన్స్ బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇందులో స్పైసీకి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన చేప ముక్కలు కూడా వేసుకోవాలి. చేప ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా మొత్తం కూడా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 to 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ చేపల ఫ్రై వేడివేడి అన్నంతో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్లోకి అయితే బాగా కలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శ్రావణికర్ణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.